నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అల్లు కొనిదెల కుటుంబాల మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఈనాటిది కాదని చెప్పాలి. ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా హీరో బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లను చిరంజీవి, అల్లు అరవింద్ 1-2 సందర్భాల్లో ఖండించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే అంటిముట్టనట్లు ఉంటున్నారు. గత 2-3 ఏళ్లలో వారు ఆప్యాయంగా మాట్లాడుకుందే లేదు. ఇద్దరూ స్టాడంలో పోటీ పడుతున్నారు. అల్లు కొనిదెల కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే పుకార్లకు చెక్ పెడుతూ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలు బెంగళూరులో కలిసి జరుపుకున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం చిచ్చురేపింది. ఒక పక్క జనసేన గెలుపు కోసం మెగా హీరోలందరూ అహర్నిశలు కష్టపడుతుంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డిని కలిసి మద్దతు ప్రకటించాడు. ఇది మెగా హీరోలకు నచ్చలేదు. నాగబాబు అయితే పరోక్షంగా తన అసహనం బయటపెట్టాడు. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా బయటవాడే అని ట్వీట్ చేశాడు. నాగబాబు కామెంట్ దుమారం రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఆయన సదరు ట్వీట్ డిలీట్ చేసినట్లు వివరణ ఇచ్చాడు. తాజాగా సాయిధరం తేజ్ అల్లు అర్జున్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఈ పరిణామాలు గమనిస్తుంటే అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరం, వరుణ్ ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అతన్ని ఒంటరిని చేయాలని డిసైడ్ అయ్యారని అర్థమవుతోంది. ఈ పరిస్థితులలో తాజాగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను సోషల్ మీడియాలో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ అన్ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయిధరం తేజ్ ఫాలో అవుతున్నాడు. అయితే మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను ప్రస్తుతానికి ఫాలో అవుతూనే ఉండడం విశేషం. నిజానికి అల్లు అర్జున్ కోరుకుంటుంది కూడా అదే. అల్లు అర్జున్ ని మెగా హీరోలు ఏ విధంగా హర్ట్ చేశారో తెలియదు కానీ కొన్నేళ్లుగా ఆయన తన సొంత అభిమాన గణాన్ని పెంచుకునే పనిలో ఉన్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేశాడు. చిరంజీవి మద్దతుతో ఎదిగాడనే గుర్తింపు పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడు. అంతవరకు వస్తే చిరంజీవి ఎదుగుదలకు తన తాత అల్లు రామలింగయ్య కారణం. కాబట్టి నేను చిరంజీవికి కృతజ్ఞతుడిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీ తనను ఒంటరి చేసినా, సహాయ నిరాకరణకు పాల్పడ్డా వచ్చిన నష్టం ఏమీ లేదనేది అతడి ఆలోచన అని టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు బౌండరీస్ దాటేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో అల్లు అర్జున్కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప మూవీతో నార్త్లో కూడా జెండా పాతాడు. పుష్ప 2 విడుదలకు ముందే 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్కి దేశవ్యాప్తంగా ఉన్నంత క్రేజ్ మెగా హీరోల్లో మరో ఏ హీరోకి లేదు. సో అల్లు అర్జున్ యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. అల్లు అర్జున్ మెగా హీరోల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో గెలిచేదెవరు, నిలిచేదెవరో చూడాలి.